మున్సిపల్ ఫలితాల్లో కొన్ని చోట్ల హంగ్ ఏర్పడడంతో క్యాంప్ పాలిటిక్స్ జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్ శివారులోని లియోనియా రిసార్ట్లో నిజామాబాద్, కరీంనగర్కు చెందిన కార్పొరేటర్లు మకాం వేశారు. రేపు జరగబోయే మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో సంఖ్యాబలం చేకూరకుండా ఉండేందుకు పార్టీలు ఈ వ్యూహాన్ని పాటిస్తున్నాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. రాష్ట్రంలో రిసార్ట్ రాజకీయం కొనసాగుతుంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు మేయర్, డిప్యూటీ మేయర్కి సంబంధించిన స్పెషల్ మీటింగ్ ఎన్నిక రేపు జరగబోతుంది. సో ఎవరు ఏ జిల్లాకు సంబంధించి ఆ మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ముఖ్యంగా నిజామాబాద్లో ఎవరికి స్పష్టమైనటువంటి మెజారిటీ రాలేదు. సో కాంగ్రెస్తో పాటు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు అందరూ కూడా నగర శివారు అంటే హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి లియోనియా రిసార్ట్కి చేరుకున్నారు. క్యాంపు రాజకీయం అనేది చాలా రంజుగా కొనసాగుతుంది. నిన్న సాయంత్రం నుంచి ఇదే రిసార్ట్లో నిజామాబాద్కి సంబంధించినటువంటి కౌన్సిలర్లు ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్లు, ఎంఐఎం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఉన్నారు. నిజామాబాద్లో బీజేపీకి కూడా బాగా అంటే చెప్పుకోదగ్గ సంఖ్య వచ్చినప్పటికీ కూడా వాళ్ళు క్లియర్గా మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్, ఎంఐఎం కలిసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నారు అనేది కొంత ఊహాగానాలు వస్తున్నాయి. దానికి అనుగుణంగా క్యాంపు రాజకీయం అనేది చాలా రంజుగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఈ విధంగా లియోనియా రిసార్ట్ నుంచి మంత్రులందరూ కూడా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు అనేక మంది మంత్రులు, నాయకులందరూ కూడా ఇక్కడే ఉండి కౌన్సిలర్లతో మాట్లాడుతూ వాళ్ళతో బేరసరాలు కూడా జరిగినాయి అనేది కొంత సమాచారం అందుతుంది. కానీ దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో నిజామాబాద్కి సంబంధించి, కరీంనగర్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లతో పాటు ఇండిపెండెంట్గా గెలిచినటువంటి కౌన్సిలర్లు కూడా చాలామంది ఇదే రిసార్ట్లో వాళ్ళని ఉంచినట్లు సమాచారం. సో రేపు జరగబోయేటువంటి స్పెషల్ మీటింగ్కి ముందే వాళ్ళందరితో కూడా రాజీ చేసుకొని తమ వైపు లాక్కోవాలి, తమకు మద్దతుగా వాళ్ళు నిలిచే విధంగా చూసుకునే ప్రయత్నాలు మంత్రులతో పాటు సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అందరూ కూడా చేరుకొని బేరసరాలు కూడా జరిపినట్లు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. సో ఇంకా దీనిపైన అఫీషియల్గా క్లారిటీ రావాల్సి ఉంది. సో ఈ క్యాంపు రాజకీయం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా కొనసాగుతుంది. రేపు 11 గంటల వరకు ఏ మున్సిపాలిటీలో ఎవరు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, వైస్ చైర్మన్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, మేయర్గా ఎవరు ఏ పార్టీ నుంచి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, డిప్యూటీ మేయర్ ఏ పార్టీకి దక్కబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మొన్నటి వరకు జరిగినటువంటి రాజకీయంతో పాటు మున్సిపల్ ఎన్నికలు ఒక ఎత్తు, కౌంటింగ్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు స్పెషల్ మీటింగ్ రేపు జరగబోయేటువంటి మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్కి సంబంధించిన ఎన్నిక చాలా కీలకంగా మారబోతుంది. ఎవరు ఎక్కడ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ప్రధానంగా కరీంనగర్లో పూర్తి స్థాయిలో బీజేపీకి కూడా మెజారిటీ అయినప్పటికీ కూడా అత్యధిక స్థానాలు బీజేపీకి వచ్చాయి. ఇండిపెండెంట్లు అందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు అని బండి సంజయ్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ మాత్రం మేయర్ పీఠం కైవసం చేసుకునే దాంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా రేస్లో ఉందని పొన్నం ప్రభాకర్ ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అట్లాగే నిజామాబాద్లో కూడా ఆ విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 30 సీట్లు బీజేపీ సంపాదించుకుంటే ఇక్కడ ఎంఐఎంతో పాటు కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 19తో పాటు 11 సీట్లు సంపాదించుకున్నట్టు మనకి అంకెలు చెప్తా ఉన్నాయి. సో కాంగ్రెస్ అండ్ ఎంఐఎం ఇద్దరు కలిస్తే ఖచ్చితంగా మేయర్ పీఠం వాళ్ళు కైవసం చేసుకోవచ్చు. ఎందుకంటే పొలిటికల్ ఈక్వేషన్ మనం గమనిస్తే కాంగ్రెస్, బీజేపీ కలవవు, బీజేపీ, ఎంఐఎం కూడా కలవవు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్, ఎంఐఎం రెండు పార్టీలు కలిసి రేపు నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. సో దానికి సంబంధించిన కౌన్సిలర్లు అందరూ కూడా ఇదే లియోనియా రిసార్ట్లో క్యాంపులో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మంత్రులతో పాటు కీలక నాయకులు అందరూ కూడా ఇక్కడ నుంచి బయలుదేరారు. మేబీ వాళ్ళ నైట్ అందరూ ప్రత్యేక బస్సులో కౌన్సిలర్ని ఇక్కడ నుంచి తరలించేటువంటి అవకాశం ఉండొచ్చు, లేదా ఇతర రిసార్ట్కి కూడా తరలించేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓవరాల్గా మాత్రం రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నిక, కౌంటింగ్ 2 కూడా పూర్తయ్యాయి. రేపు ఉదయం స్పెషల్ మీటింగ్ మేయర్, డిప్యూటీ మేయర్తో పాటు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్కి సంబంధించిన
ఎన్నిక ఉండబోతుంది. దీనికి సంబంధించిన స్పెషల్ మీటింగ్ ఆయా మున్సిపాలిటీలో మున్సిపల్ కార్పొరేషన్లో జరగబోతుంది. కాబట్టి ఏ పీఠం ఎవరు కైవసం చేసుకోబోతున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. రేపు 11 గంటల వరకు ఖచ్చితంగా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కౌన్సిలర్లు అందరూ కూడా రేపు హాజరు కాకపోతే, కోరం లేకపోతే 17వ తారీఖున ఈ మీటింగ్ పోస్ట్పోన్ అవుతుంది అనేది రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. మరి చూడాలి ఏ పీఠం ఎవరు కైవసం చేసుకుంటారు, ఏ పార్టీకి దక్కుతుంది. నిజామాబాద్కి సంబంధించినటువంటి ఎలక్షన్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. కాబట్టి నిజామాబాద్ మేయర్ పీఠం ఎవరు కైవసం చేసుకుంటారు, కాంగ్రెస్ కరీంనగర్కి సంబంధించిన మేయర్ పీఠం ఎవరు కైవసం చేసుకుంటారు అనేది రేపు మనకి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా రిసార్ట్ రాజకీయంకి సంబంధించిన పూర్తి అప్డేట్. నిన్నటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, ఎంఐఎం పార్టీకి సంబంధించిన నిజామాబాద్ కౌన్సిలర్లు అందరూ కూడా ఇదే లియోనియా రిసార్ట్లో ఉన్నారు. ఇక్కడే మంత్రులు అందరూ కూడా, నాయకులు కూడా, కాంగ్రెస్కి సంబంధించిన సీనియర్ నాయకులు, ఎంఐఎం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అందరికీ వచ్చి మంత్రాలు జరిపారు. కొద్దిసేపటి క్రితమే వాళ్ళందరూ ఇక్కడ నుంచి పయనమయ్యారు. కాబట్టి ఇవాళ మేబీ లేట్ నైట్ లేదా రేపు తెల్లవారుజామున వాళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి స్పెషల్ మీటింగ్ అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రేపు ఖచ్చితంగా 11 గంటల వరకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా క్యాంపు రాజకీయంకి సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరామెన్ వేణుతో శ్రవణ్, బిగ్ టీవీ, లియోనియా.